గత వారం లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వానికి డిస్క్వాలిఫై అయ్యారు. ఆయన 10 సంవత్సరాలు కన్విక్షన్కి గురయ్యారు కవరాటి సెషన్స్ కోర్టులో అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద. అయితే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ లెజిస్లేటర్ కన్విక్ట్ అయితే డిస్క్వాలిఫికేషన్ గురవుతారా? అయితే అది ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఒకసారి చూద్దాం. మనకి ఆర్పీ యాక్ట్ అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 8 క్లాజ్ 4 ఉంది. దాని కింద కన్విక్టెడ్ లెజిస్లేటర్స్ డిస్క్వాలిఫై అవుతారు. జనరల్గా ఇంతకుముందు 2013కి ముందు కింద కోర్టులో ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక లెజిస్లేటర్ కన్విక్ట్ అయితే 3 నెలల లోపల పై కోర్టుకి అప్పీల్ వేసుకుంటే, అంటే 90 డేస్ లోపల పై కోర్టుకి అప్పీల్ వేసుకుంటే అతను కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అయితే 2013లో లిల్లీ థామస్ జన్ చౌకీదారీ కేసులో ఒకవేళ కనుక వీళ్ళు కన్విక్ట్ అయితే కన్విక్షన్ డే నుంచి వీళ్ళు వెకేట్ చేసేయాలి. అప్పీల్ వేసుకున్నా కానీ వెకేట్ చేయాలి. వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు లెక్క అనమాట. వాళ్ళు లెజిస్లేటర్గా కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకు అలాంటి రూల్ తీసుకొచ్చారు? ఎందుకు సుప్రీంకోర్టు అటువంటి జడ్జ్మెంట్ని ఇచ్చిందనమాట? దానికి కారణం ఏంటంటే ఎంపీస్, ఎమ్మెల్యేస్, లెజిస్లేటర్స్ జనరల్గా లాలో ఉన్న డిలే ప్రాసెస్, అంటే అప్పీల్స్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు గడిచిన కేసులు ఎన్నో ఉన్నాయి. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలామంది నేరస్తులు కూడా కంటిన్యూ అవుతున్నారు లెజిస్లేటర్స్గా. అలా కాకుండా లిల్లీ థామస్ జన్ చౌకీదారీ కేసులో సుప్రీంకోర్టు వీళ్ళు కనుక కన్విక్ట్ అయితే వీళ్ళు ఖాళీ చేసేయాల్సిన వాళ్ళ పొజిషన్ అని చెప్పేసింది అనమాట. అయితే జయలలిత మీరు గమనించే ఉంటారు, ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తమిళనాడు సీఎంగా అప్పుడు జయలలిత ఉండేది. తను సీఎం పోస్ట్ పక్కన పెట్టి పన్నీర్ సెల్వంకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత శశికళ, జయలలిత చనిపోయిన తర్వాత శశికళ కూడా తను అన్ని పొలిటికల్ అంబిషన్స్ పక్కన పెట్టి జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనమాట. సో ఇట్లాంటివి పాలిటిక్స్లో మీరు లల్లు యాదవ్ ఫేమస్ కేసు, లల్లు ప్రసాద్ యాదవ్ కేసు కూడా చూడండి. తను కన్విక్ట్ అయిన తర్వాత తన భార్యకి మొత్తం తను అధికారం ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా సందర్భాల్లో కన్విక్షన్ అనేది డిస్క్వాలిఫికేషన్కి చాలాసార్లు దారితీస్తాయి అనమాట. అయితే ఇంకొక ఎగ్జామ్షన్ కూడా ఉంది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ 2016లో కన్విక్షన్ గురయ్యారు గ్రాఫ్ట్ కేసులో. ఆయనకి 1 year కన్విక్షన్ వచ్చిందనమాట. అయితే ఆయన కన్విక్షన్ వచ్చిన తర్వాత సిక్కిం క్రాంతికారి పార్టీ అయింది. ఆ పార్టీకి తర్వాత రూలింగ్ సెంట్రల్లో రూలింగ్ బీజేపీకి అలయన్స్ కుదిరి సిక్కిం క్రాంతికారి పార్టీ సిక్కింలో గెలిచి ఆయన సీఎం అయ్యారు. కానీ ఆయన కన్విక్షన్ డిబార్మెంట్లో ఉన్నారనమాట. విత్ ఇన్ 6 months ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వాలి. సో ఎలక్షన్ కమిషన్కి స్పెషల్ పవర్స్ ఉన్నాయి. సెక్షన్ 11 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కన్విక్టెడ్ ఎంపీ ఎవరైతే కన్విక్షన్ ఉన్నారో, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే కన్విక్టెడ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా, వాళ్ళు వాళ్ళ కన్విక్షన్ పీరియడ్ కాకుండా 6 years డీబార్ అవుతారు జనరల్గా. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి 4 ఏళ్ళు శిక్ష పడింది అనుకోండి. ఆ 4 ఏళ్ళ శిక్ష తర్వాత 6 సంవత్సరాలు వాళ్ళు ఇంకా కంటెస్ట్ చేయడానికి ఉండదు అనమాట. కానీ దీనికి మినహాయింపు ఇవ్వచ్చు, దీన్ని వేవ్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? ఎలక్షన్ కమిషన్. అంటే వాళ్ళ కన్విక్షన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ 6 years డీబార్మెంట్ని ఎలక్షన్ కమిషన్ తన విచక్షణ వాడి తగ్గించవచ్చు అనమాట. సో ఈ సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్ కేసులో ఎలక్షన్ కమిషన్ తన డిస్క్రిప్షన్ వాడి ప్రేమ్ సింగ్ తమాంగ్ యొక్క 6 సంవత్సరాల డిబార్మెంట్ను 13 నెలలకు తగ్గించింది. కరెక్ట్గా ఆయన 6 నెలలు, అంటే సీఎం అయిన 6 నెలల లోపల ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడే విధంగా చేసింది అనమాట. అంటే ఈ డిస్క్రిప్షన్ ఎలక్షన్ కమిషన్కి ఇంత విచక్షణ అవసరమా ఒక బాడీకి అని చెప్పి దాని మీద ఇప్పుడు కేసు కూడా నడుస్తుంది. ఓవరాల్గా గత వారంలో చూసుకుంటే మొహమ్మద్ ఫైజల్ అని చెప్పి లక్షద్వీప్ ఎంపీ ఒక ఆయన డిస్క్వాలిఫికేషన్ గురయ్యారు. ఆయనకి కన్విక్షన్ పడింది అనమాట 10 సంవత్సరాల అటెంప్ట్ మర్డర్ కేసులో. సో ఇప్పుడు ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ లెజిస్లేటర్ కానీ కంటెస్ట్ చేసే అవకాశం లేదు. ఆ 10 సంవత్సరాల పీరియడ్ తర్వాత 6 సంవత్సరాలు, ఆ లోపు వీళ్ళు ఆల్మోస్ట్ పొలిటికల్ కెరీరే మిస్ అయిపోతారు. దాంతోపాటు ఇంకొకటి కూడా, వీళ్ళు అప్పీల్కి వెళ్ళి మళ్ళీ దానిలో కన్విక్షన్ తగ్గించుకుంటే మళ్ళీ ఆ పీరియడ్ని క్యాలిక్యులేట్ చేస్తారు మరి 10 years కాకుండా. సో ఓవరాల్గా ఏంటంటే కన్విక్షన్ ఈజ్ అ కేస్ ఫర్ డిబార్మెంట్. కన్విక్ట్ అయితే నువ్వు ఆ కన్విక్షన్ పీరియడ్ తర్వాత 6 years డిబార్ అయిపోతావు. యూ షుడ్ నాట్ కంటెస్ట్ యాజ్ లెజిస్లేటర్. అయితే ఇండియాలో ఇంకో క్వశ్చన్ ఉందన్నమాట. దాదాపు 42% మంది క్రిమినల్స్ ఇప్పుడు మనకి లోక్సభలో ఉన్నారు, అంటే క్రిమినల్ కేసెస్ ఉన్నవాళ్ళు. రాజ్యసభలో 25% ఉన్నారు. అలానే స్టేట్ లెజిస్లేచర్స్లో కూడా ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే కేవలం కేసు ఉన్నంత మాత్రాన వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు. అక్యూజ్డ్ అయినంత మాత్రం డిస్క్వాలిఫై అవ్వరు. కేవలం ఛార్జ్ షీట్ పడినంత మాత్రాన వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు. వాళ్ళ పైన అభియోగం ప్రూవ్ అవ్వబడాలి, అంటే కన్విక్ట్ అవ్వాలన్నమాట వాళ్ళు.
ఓకే. సో అట్లా లెక్కేస్తే భారతదేశంలో కంటెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది పైన వాళ్ళ యొక్క అఫిడవిట్లో చూస్తే చాలా క్రిమినల్ కేసెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసాం బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్, ఆయన పైన రెజ్లర్స్ అందరూ, అమ్మాయిలందరూ లైంగిక వేధింపుల కేసులు గొడవలు పెట్టేసి పెద్ద పెద్ద జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారనమాట. ఆయన పైన 4 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఇట్లా చాలామంది ఎంపీస్ మీద, చాలామంది ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉంటాయి. కేసులు ఉన్నంత మాత్రాన వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ గురవరు. ఆ కేసు ప్రూవ్ అవ్వాలన్నమాట. సో ప్రస్తుతం లక్షద్వీప్ చెందిన ఎంపీ మొహమ్మద్ ఫైజల్ మీద కేసు ప్రూవ్ అయింది. దాన్ని బట్టి ఆయన డిస్క్వాలిఫై అయ్యారనమాట.